హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏపీ పీపుల్ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. మొత్తానికి 10 years గా మన పవర్ స్టార్ పడుతున్న కష్టం ఫలించింది. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. మేమైతే మామూలు విన్నింగ్ కాదు, 100% స్ట్రైక్ రేట్ తో విన్నింగ్ అంటే చిన్న విషయం కాదనమాట. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. నేనైతే పిచ్చ ఫ్యాన్ ఆయనకి, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇప్పుడు నేను ఈ వీడియో వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే, మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, మై వెకేషన్ ప్యాకింగ్. మేము సమ్మర్ హాలిడేస్ కదా, మా పాపకి ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఈ ఎపిసోడ్ లో ఒక కొత్త ట్విస్ట్ కూడా ఉందండి. మీరు ఈ పాటికి గమనించే ఉంటారు, మైక్ తీసుకున్నాను కొత్తది. మొన్నే ఆర్డర్ ఇచ్చాము, సరే టెస్ట్ చేసి చూద్దాం, నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చులే కదా అన్నట్టు తీసుకున్నాను. ఇప్పుడు వాయిస్ రికార్డింగ్ అది కొంచెం బెటర్ గా వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ లో కొంచెం మీ వాయిస్ క్లారిటీ లేదని ఒకళ్ళు ఎవరో కమెంట్ పెట్టారు. ఐ హ్యావ్ టేకెన్ దట్ కమెంట్. అండ్ ఇన్ కేస్ సక్సెస్ అయితే ఇది యూస్ఫుల్ అవుతుంది కదా. అండ్ ఎలాగో మేము వెకేషన్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఖచ్చితంగా అవుట్డోర్ లో షూట్ చేయాలంటే డిస్టర్బెన్స్ ఉంటుంది మాకు వీడియోస్ తీయాలంటే. సో ఈ మైక్ ఉంటే బెనిఫిట్, యూస్ఫుల్, కొంచెం అంత డిస్టర్బెన్స్ లో కూడా క్లారిటీ వస్తుంది. ఇంటికి వచ్చాక వాయిస్ ఓవర్ ఇచ్చుకునే కంటే ఇది బెటర్ ఆప్షన్ కదా అనిపించింది నాకు. సో ఇట్లా స్టార్ట్ చేశాను అనమాట. సో మీకు నేను నా వెకేషన్కి నేను జనరల్గా ఎలా ప్యాకింగ్ చేసుకుంటానో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను లాస్ట్లో మీకు హింట్ ఇస్తాను. ఈ వీడియోలో అయితే రివీల్ చేయను. ఎక్కడికి వెళ్తున్నానో మీకు హింట్ అయితే ఇస్తాను. సో ఇది వచ్చేసి మేము బిగ్ బ్యాగ్ అండి. ఇది అంటే పెద్ద సూట్ కేస్. ఇది జనరల్ గా అలౌ చేయరు, దీనికి మనం ఎక్స్ట్రా పే చేయాలి. ఇందులో వచ్చేసి మా హస్బెండ్ బట్టలు, ఇటు నా బట్టలు, ఇది ఫుల్ క్లాతింగ్ పెట్టేసుకున్నాం అనమాట ఈ బిగ్ సూట్ కేస్ లో. ఇక్కడ మనకి ఇండియాలో ఇండిగో ఎయిర్వేస్ లాగా ఇక్కడ అమెరికన్ ఎయిర్లైన్స్ బాగా రన్నింగ్ అనమాట. ఇండిగో లాగా ఇక్కడ అమెరికన్ అన్నది డొమెస్టిక్ ఫ్లైట్స్ యుఎస్ఏ లో బాగా తిరుగుతాయి. అది మనకి టికెట్ తో పాటు ఓన్లీ ఒక క్యారీ బ్యాగ్, అంటే ఇట్లా చిన్న సూట్ కేసులు ఉంటాయి చూసారా, ఇలాంటిది ఒకటే ఇస్తారు పెర్ టికెట్ కి. బట్ మేము వచ్చి కొంచెం 10 days ట్రిప్ వెళ్తున్నాము. సో 10 days కి అన్ని బట్టలు సరిపోతాయో లేదో అన్నట్టు చిన్న బ్యాగ్ బదులు ఒకటి పెద్దది పెట్టుకున్నాం. దీనికైతే $30 ఎంత అప్రాక్సిమేట్ గా మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. బట్ దట్స్ ఓకే, ఎంత ఖర్చు పెట్టి వెళ్తుంది ఎంజాయ్ చేయడానికే కదా, బట్టల దగ్గర మళ్ళీ ఎందుకు ఇరుక్కోవడం అన్నట్టు మేము పెద్ద సూట్ కేసు తీసి ఫుల్ ఇందులో మాది ప్యాక్ చేసేసుకున్నాము. సో ఇదైతే కంప్లీట్ గా మా బట్టలేనండి, లైక్ క్లాతింగ్ అంతా పెట్టేసాము. ఇందులో ఇంకా అంతకంటే ఎక్స్ట్రా ఏం పెట్టలేదు. సో ఈ బ్యాగ్ పక్కన పెడితే ఈ చిన్న హ్యాండ్ లగేజ్ చెక్ ఇన్ బ్యాగ్ లో మా పాప డ్రెస్సెస్ పెట్టాను అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మా పాప డ్రెస్సెస్ అండ్ తన నైట్ డ్రెస్సెస్, తను పెట్టుకోవడానికి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్, గాగుల్స్ అండ్ క్లిప్స్ లాంటివి పెడతాం కదా పిల్లలకి, క్లిప్స్, యాక్సెసరీస్, దండలు, జ్యువెలరీ, బ్రేస్లెట్స్, వాచెస్, ఇంకా వగైరా, హెడ్ బ్యాండ్, ఇవన్నీ ఇందులో పెట్టాను. అండ్ ఇంకా రీసెంట్ షాపింగ్ అయితే మేము చాలా చేసాము ట్రిప్ కోసం అనేసి. సో మేము రీసెంట్ గా షాపింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ డ్రెస్ కూడా నచ్చి ఇది ఎక్స్ట్రా కొన్నాను. ఇంకా కంప్లీట్ గా అవ్వలేదు. జనరల్ గా నేను ఎప్పుడైనా వెకేషన్ కి వెళ్తే ప్యాకింగ్ అన్నది అట్లీస్ట్ 1 week ముందు కంప్లీట్ చేసేసి రెడీగా పెట్టుకుంటాను. బట్ ఈసారి నాకేంటో అవ్వలేదు. ఎంత హడావిడిగా చేశానో అంతే హడావిడిగా ఇంకా పూర్తి కాలేదన్నమాట. సో ఇంకా ఇవి ప్యాక్ చేయాలి. అండ్ ఈ బుజ్జి క్లిప్స్ చూసారా, మొన్న షాపింగ్ లో నాకు దొరికినాయి, ఎంత క్యూట్ గా ఉన్నాయి ఇవైతే. నేను ఇవి బర్లింగ్టన్ లో తీసుకున్నాను. చాలా కలర్ఫుల్ గా ఎగ్జాటిక్ కలర్స్ తో నీట్ గా ఉన్నాయి సెట్. నాకు ఇది ఏ సెట్ తీసుకెళ్లాలో కూడా అర్థం కాక మొత్తం పెట్టేద్దాం, అవసరాన్ని బట్టి వాడుకోవచ్చులే అన్నట్టు ఇదొకటి పెట్టేశాను. ఈ డ్రెస్ మీదకైతే ఈ క్లిప్స్ చాలా బాగున్నాయి. సో ఇదండి మా బుడ్డ మేడం గారి ప్యాకింగ్. ఆవిడదైతే ఒక బ్యాగ్ ఈజీగా పట్టేసింది. చిన్న బట్టలు కదా, దానికి ఏం పెద్ద లగేజ్ పట్టదు. పాప మీ వీడియోలో మిస్ అయింది, తనకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో రాను మమ్మీ వ్లాగ్ లో కానీ పక్కనే కూర్చుంది. సో ఇది అయిపోయింది. ఇది వచ్చేసి ఒక ఎక్స్ట్రా చెక్ ఇన్ బ్యాగ్. 3కి బదులు మేము 2 తీసుకెళ్తాం. ఇన్ కేసు ఇంకొకటి కూడా తీసుకెళ్లొచ్చు. మేము ముగ్గురం కాబట్టి 3 చెక్ ఇన్ బ్యాగ్స్ తీసుకెళ్లొచ్చు. అండ్ దీనికి పెద్దదానికి ఎలాగో పే చేస్తాం కాబట్టి అదొకే. బట్ మళ్ళీ ఎక్స్ట్రా క్యారీ చేయడం ఎందుకు అన్నట్టు ఇంకా మేము ప్రస్తుతానికి అయితే 2 తీసుకెళ్తున్నాం. ఇందులో ఏం పెట్టానంటే, ఈ బ్యాగ్ లో వచ్చేసి ఇవన్నీ చెప్పులు. లైక్ ఒక పెయిర్ ఆఫ్ షూస్ మేము వేసుకెళ్తున్నాము, ఇంకొక పెయిర్ ఆఫ్ షూస్ పెట్టుకున్నాం ఇందులో. అంటే
10 days ఒకటే వెయ్యం కదా, కొంచెం డ్రెస్ని బట్టి చేంజెస్ చేస్తాం కదా మోడల్స్. సో ఇందులో కవర్లో పెట్టేసి ఒక పెయిర్ ఆఫ్ చెప్పులు నావి, మా పాపవి, మా వారివి, ముగ్గురివి పెట్టేస్తాను. సో ఇది వచ్చేసి టాయిలెటరీ కవర్ అనమాట. పేస్ట్ అండ్ బ్రషెస్ ఉన్నాయి. సో ఇది వచ్చి నా మేకప్వి. యాక్చువల్లీ దీనికి నేను ఒక మంచి బ్యాగ్ ఉందండి నా దగ్గర, అది మీకు చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇది పాత బ్యాగే, బట్ ఇది కొంచెం స్పేస్ కన్జ్యూమింగ్ తక్కువతుందని ఇది పెట్టాను. అది కొంచెం పెద్ద బ్యాగ్ లా ఉంటుంది. సో ఇది ప్లేస్ కన్జ్యూమింగ్కి ఇది పెట్టుకున్నా. ఈ పౌచ్ వచ్చేసి మేము వెళ్ళే ట్రిప్ దగ్గర అటు ఇటు వెళ్తూ ఉంటాం కొంచెం వేరే ప్లేసెస్కి. సో ఇందులో పెట్టుకెళ్ళడానికి కంఫర్ట్ ఉంటుంది. కావాల్సినవని చిన్న పౌచ్ పెట్టుకున్నా. ఇందులో వచ్చిన మేకప్ సామాన్లు అన్నీ ఉన్నాయి అన్నమాట. లైక్ ఫౌండేషన్, మస్కారా, ఐబ్రోష్, ఐబ్రో పెన్సిల్, ఇంకా కావాల్సినవన్నీ ఉన్నాయి. బేసిక్ మేకప్ సామాన్లన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఇంకా స్టిక్కర్స్, క్లిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మన అమ్మాయిలకి ఏది తక్కువ అయితే ఏది ఆగదు కదా, అన్నీ అవసరమే మనకి. సన్ స్క్రీన్, బాడీ లోషన్తో సహా అన్నీ ఇందులో పెట్టుకున్నాను. సో ఇవి వచ్చేసి ట్రావెల్ ప్యాక్స్ అనమాట. ఈ సెటాఫిల్, మా పాపకి సెటాఫిల్ పెట్టాను, మాకు మామూలు బాడీ లోషనే. అండ్ ఇది వచ్చి సన్ స్క్రీన్. ఇవన్నీ కూడా ట్రావెల్ ప్యాక్సే పెడతాను అనమాట నేను. ఇది వచ్చి హెయిర్ సీరం అండి, స్టైలింగ్కి యూజ్ అవుతుంది. మీకు నేను యూజ్ చేసే బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని ఒక సెపరేట్ వీడియో తీసి నీట్గా చూపిస్తాను. సో ఇది నా ట్రావెల్ ప్యాకింగ్ అయితే ఇందులో ఉంది. సో ఇవి నా మేకప్ సామాన్లు అనమాట. ఇటు వచ్చేసి నేను యాక్చువల్లీ వెళ్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. నేను యూఎస్ వచ్చాక పాపం తను నా క్లాస్మేట్, నా బీటెక్ క్లాస్మేట్, కలుద్దామంటే అవ్వలేదు మాకు. సో మొత్తానికి ఈ విధంగా కలుస్తున్నాం. ట్రిప్ వెళ్తూ మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు స్టే చేసి అక్కడి నుంచి తిరుగుతాం అనమాట. సో వాళ్ళ పిల్లలకి కొంచెం డ్రెస్సులా గిఫ్ట్స్ తీసుకెళ్తున్నాను. అండ్ టవల్స్ పెట్టుకున్నాను పక్కా. ఇన్ కేస్ మేము హోటల్ స్టేకి వెళ్ళినా సరే నేను టవల్స్ పక్కా పెట్టుకుంటానండి. ఎందుకంటే వీళ్ళు అందరూ యూజ్ చేసినట్టు ఉంటాయి కదా వాళ్ళు ఇచ్చేవి హోటల్స్లో, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అవి యూజ్ చేయడం. సో టవల్స్ పెట్టుకున్నాను, ఇందులో గిఫ్ట్ ఐటమ్స్ పెట్టాను. ఇందులో ఇంకా ఎక్సెస్ స్పేస్ ఉంది, ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి తెలుసు కదా, నెక్ పిల్లో, మీకు ఫ్లైట్లో యూజ్ అవుతుంది. ఇది మా పాప పడుకుంటే మళ్ళీ మెడ నొప్పి పెడుతుంది కదా, ఇది ఒకటి కంపల్సరీ పెట్టుకుంటాను నేను. ఇది కూడా చెక్-ఇన్ లోనే పెట్టుకుంటాము. సో మనకి హ్యాండీగా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఒక 2 సైడ్ బ్యాగ్ అనేది మేము పట్టుకెళ్తామండి కంపల్సరీగా. ఇది యాక్చువల్లీ ఐప్యాడ్ ఛార్జింగ్లో ఉంది. మా పాపది బ్యాగ్ అనమాట. ఇది ఎంత క్యూట్గా ఉందో చూస్తారా. చిన్నపిల్లలకి ఇట్లా చిన్న బ్యాగ్స్ తీసుకుంటే వాళ్ళకి ఏమైనా స్నాక్స్, వాటర్ బాటిల్స్, వాళ్ళు యూజ్ చేసుకునే చిన్న చిన్న గ్యాడ్జెట్స్ లాంటివి పెట్టి ఇందులో తీసుకెళ్ళచ్చు. సో మనకి యూజ్ఫుల్ బాగా. నేను ఇది టార్గెట్లో తీసుకున్నాను. సో పడుకునేటప్పుడు ఆవిడకి ఐ మాస్క్ కంపల్సరీ ఉండాలి. కొంచెం ఫ్లైట్ జర్నీ ఒక 3-4 అవర్స్ ఉండొచ్చు. సో ఆవిడకి ఇది లేకపోతే మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ ఐప్యాడ్ కోసం హెడ్ ఫోన్స్. తన దగ్గర వైర్లెస్ కూడా ఉంది, కానీ ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి వైర్లెస్ అయితే. ఇప్పటికే నా దగ్గర చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి, మళ్ళీ దానికి ఛార్జింగ్ అంటే కష్టమని ఈసారికి వైర్ ఉన్నది పెట్టేశాను. ఇవైతే ట్రావెల్ వరకు యూజ్ అవుతుంది ఈ సెట్. ఇలాగా మేము అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత మేము బయటకు వెళ్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు అయితే మాత్రం స్నాక్స్, వాటర్ బాటిల్స్ లాంటివి అందులో పెడతాను పాపకి. అండ్ ఇది వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్ అనమాట, నా క్యారీ ఆన్ బ్యాగ్. ఇది వచ్చి కేట్ స్పేడ్ అండి. నేను ఇది లాస్ట్ ఇయర్ బ్లాక్ ఫ్రైడే డీల్స్లో తీసుకున్నాను. మంచి డీల్కే వచ్చింది. నాకు ఈ బ్యాగ్ అంటే చాలా ఇష్టం. స్టైలిష్గా ఉంటుంది, కంఫర్ట్గా కూడా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ అంటే మనకు ఒక సైడే లాగేస్తున్నట్టు ఉంటుంది. ఇట్లాంటి 2 సైడ్ బ్యాగ్ అయితే నిజంగా చాలా కంఫర్ట్ ఉంటుంది. మనకి లాగదు, బాడీ కూడా స్టిఫ్గా ఉంటుంది, స్టైల్గా కూడా ఉంటుంది చూడడానికి. మనం ఎనీవేస్ మోడల్ డ్రెస్సెస్ వేస్తాం కాబట్టి ఇది నాకు చాలా కంఫర్ట్. ఇందులో నేనేం పెట్టుకుంటానంటే లైక్ మన వ్యాలెట్, మొబైల్ ఫోన్స్, గాగుల్స్, క్యాప్ ఇవన్నీ ఇంకా చదువుకోలేదన్నమాట. నేను ఇవన్నీ పెట్టుకున్నాను ఇక్కడ. క్యాప్ అండ్ గాగుల్స్ పెట్టుకుంటాను. దీంతో పాటు నా చార్జర్స్, ఎయిర్ పాడ్స్ అండ్ మెయిన్ వచ్చేసి పవర్ బ్యాంక్స్ పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే నేను వ్లాగ్ చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఈ మైక్ అండ్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి, వీటన్ని చార్జెస్ కూడా పెట్టుకోవాలి. సో అవన్నీ వచ్చేసి నేను ఇందులో పెట్టుకుంటాను. సో సరిపోతుందని అనుకుంటున్నాను ప్రస్తుతానికి. వీటితో పాటు నేను మా పాపవి డెనిమ్ జాకెట్స్ కూడా పెట్టానండి. అవి ఇక్కడ ఇందులో పెట్టుకుంటాను.
యాక్చువల్లీ సమ్మరే కానీ మేము వెళ్ళే ప్లేస్లో కొంచెం చలి బాగానే ఉంటుంది. ఇన్ కేస్ చలి వేస్తే ఇంత మంచిగా బట్టలు పెట్టుకుని రెడీ అయ్యి మళ్ళీ వాటి మీద జాకెట్ వేసేసే కవర్ చేసేయడం నాకు ఇష్టం ఉండదు. సో డెనిమ్ అయితే కొంచెం మనకి స్టైలిష్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చలి కూడా ఆగుతుంది కదా. సో అందుకని డెనిమ్ జాకెట్స్ పెట్టుకున్నాను అనమాట, నాది మా పాపవి. సో ఇవి కూడా లోపల పెట్టాలి. సో ఇవన్నీ ఇక్కడితో జిప్అప్ చేసేస్తాను. ఇంతటితో అన్నీ పెట్టానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏమైనా మర్చిపోతే కనుక మళ్ళీ గుర్తు చేసుకుని పెట్టుకుంటాను. సో నా బేసిక్ ట్రావెల్ ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందండి. సో నేను మీకు లాస్ట్లో హింట్ ఇస్తాను అన్నాను కదా, మేము వెళ్ళే ప్లేస్ ఏంటంటే 10 days ట్రిప్ యాక్చువల్లీ. అక్కడ నుండి మేము ఒక 3-4 ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. మెయిన్ వచ్చేసి మేము వెళ్ళే ప్లేస్ ఏంటంటే యుఎస్లోనే ద ఫేమస్ ప్లేస్. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కనుక కమెంట్ పెట్టి గెస్ చేయండి. ప్లేస్ అయితే మాత్రం నేను ఎలాగో జర్నీ చేస్తున్నప్పుడు వ్లాగ్ చేస్తాను కదా, అప్పుడు రివీల్ చేస్తాను నేను మీకు ఎక్కడికి వెళ్తున్నాను అన్నది. హింట్ అయితే ఆ ప్లేస్ చాలా చాలా ఫేమస్ ప్లేస్, లైక్ యుఎస్లోనే ద బిగ్గెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. యుఎస్ వచ్చిన వాళ్ళు కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్లేస్ అందరికీ చాలా బాగా తెలిసిన ప్లేస్. అక్కడికి వెళ్ళాలి అని డ్రీమ్ కూడా చాలా మందికి ఉంటుంది, చాలా మందికి బకెట్ లిస్ట్ ప్లేస్ అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమన్నా హింట్ అర్థమైతే కమెంట్లో పెట్టి ట్రై చేయండి, లేదు అంటే నో ప్రాబ్లం, నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎలాగో నేను చెప్పేస్తాను. సో నేనైతే ఒక్కటి మాత్రం చెప్పగలనండి, ముందు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మంచి మంచి లొకేషన్స్, మంచి వీడియోస్ అయితే నేను మీకు ఇవ్వగలను, అది మాత్రం పక్కా. సో ఇంతేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. మీకు ఈ వీడియోస్ నచ్చున్నా, ఇన్ కేస్ బాగానే చేస్తుంది అమ్మాయి అని సపోర్ట్ చేయాలనిపించిన సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ తెలుగు అమ్మాయి. బాయ్ బాయ్.